ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గోదావరి, పెన్గంగా, ప్రాణహిత పరవళ్లు తొక్కుతున్నాయి. నదీ పరివాహక ప్రాంతాల్లో పంట పొలాలు నీట మునిగాయి. ఎల్లంపల్లి గేట్లెత్తడంతో ఎన్టీఆర్ కాలనీకి ముంపు భయం పట్టుకుంది. దీంతో ఎన్టీఆర్ నగర్ వాసులకు పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ప్రవాహం పెరిగిపోతుంది. పెనుగంగా వరద ఉధృతికి ఆ పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో పూర్తిగా ఆ నీటిలో మగ్గిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, ఇది తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని పెనుగంగా. ఈ అటువైపు దిగ్రాస్ ఉంటుంది, ఇటువైపు జైనాథ్ మండలం ఆనందపూర్ గ్రామం ఉంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, పెనుగంగా ప్రవాహంతో ఈ పత్తి చేలు పూర్తిగా నీటిలో మగ్గిపోతున్న పరిస్థితి. నిన్నటి నుంచి ఈ విధంగానే ఉంది. ఇది బ్రిడ్జి కనిపించేదంతా మనకు బ్రిడ్జి. ఆ బ్రిడ్జి పై నుంచి నిన్నటి నుంచి వరద ప్రవాహం పోతుంది. పెనుగంగా ఉధృతికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోవడం జరిగింది. ఇటు డొల్లార వద్ద సైతం ప్రవాహం కొనసాగుతుంది. ఇటు సాంగడిలో ఏదైతే క్రీడా ప్రాంగణం, అదేవిధంగా స్వాగత తోరణం వైపు చుట్టుముట్టిన పరిస్థితి. చాలా ఎకరాల్లో పంటలు ఈ విధంగా నీటి పాలవున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ పోలీసులు కావచ్చు, అధికార యంత్రాంగం లోతట్టు ప్రాంతాల ప్రజల్ని అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అటు నిర్మల్ జిల్లా కడెం, అదేవిధంగా స్వర్ణ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో కొనసాగుతున్న నేపథ్యంలో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు బైన్సాలోని గడ్డనవాగు ప్రాజెక్టుకు సైతం ఇన్ఫ్లో కొనసాగుతుండగా 3 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇటు కొమరంభీం జిల్లాలోని వట్టివాగు ప్రాజెక్టు, కొమరంభీం ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో వస్తుండగా అక్కడ సైతం నీళ్లు వదిలిపెడుతున్నారు. ఇటు మంచిర్యాల జిల్లా విషయానికి వస్తే ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తిన నేపథ్యంలో ఎన్టీఆర్ కాలనీకి నీళ్ళు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ కాలనీ వాసులను ముందే ఖాళీ చేయించారు. దీంతోపాటు మాతా శిశు కేంద్రంలో ఉండే గర్భిణీలను సైతం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. ఇక ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఇంకా 10,000 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల ప్రజల్ని, ముంపు కాలనీలకు సంబంధించిన వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో వర్షాలు, వరదలకు సంబంధించి పూర్తి అప్డేట్స్. కెమెరామెన్ సత్యంతో సారంగపాణి, ఎన్టీవీ, తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు పెనుగంగా.